హైదరాబాద్ పార్లమెంట్ యాకుత్పురలో బాకినగర్ యువ మోర్చా నాయకులు ప్రమోద్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులు, గిరిజనుల నుండి ప్రభుత్వ భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ప్రమోద్ ముదిరాజ్ ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ పంపిణీ పథకం ద్వారా కోట్ల మంది భారతీయులు లబ్ధి పొందారని తెలిపారు. పథకాలు కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా చిన్న సన్నకారు ఖాతాలు రైతులకు లాభం చేకూరుతుంటే కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు పథకం ద్వారా కోటీశ్వర్లకు, లక్షల్లో అధికారులకు ఎక్కువ లబ్ధి జరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలు కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు కుర్మావాడ డివిజన్లో ఈరోజు ఉప్పర్ బస్సు సంబంధించి 96, 97 సంబంధించి బూత్లకు సంబంధించి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం. కార్యక్రమం ఉద్దేశమే ఆచరణలో లేకుండా జరిగిపోయిందన్నమాట. పెన్షన్ల విషయంలో కానీ, బీదలకు డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ జరుగుతున్నటువంటి అన్యాయాలను మిగతా ప్రజల కోసం పార్టీ యొక్క కార్యక్రమాలు వివరించాలా, అదే రకంగా స్థానికంగా ఉండేటువంటి సమస్యలపైన పార్టీ నాయకులు దృష్టి సారించాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి